ఏదైతే ఉందో. సో ఆ మిడ్ స్పేస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ప్రతి రిలీజ్ మూవీకి వెళ్ళి. అప్పుడు వీళ్ళకి పోలీసులకి ఒక ఇద్దరు అనుమానితులను అయితే గుర్తించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేరే శివాజీ, ప్రశాంత్. ఈ వీళ్ళని ఈ మూవీస్ పంపిస్తున్నటువంటి వీళ్ళు గ్యాంగ్ అంటాం కంటే ఈ ఇమ్మడి రవికి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ అనడం కరెక్ట్ అనమాట. వీళ్ళు ప్రతి వీడియోకి కూడా సుమారుగా 60,000 నుంచి ₹1,00,000, 2 లక్షలు కూడా ఛార్జ్ చేసిన రోజులు ఉన్నాయి, వీడియో తాలూకా క్లారిటీని బట్టి అనమాట. సో ఈ విధంగా తిను వేరే సైట్స్ కమ్ముకొని తిను కూడా డబ్బులు సంపాదించుకునేవాడు. సుమారుగా ఇప్పటి వరకు కూడా 21 కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా పోలీసుల ముందున్న తాను ఒప్పుకోవడం జరిగింది. పోలీసులు తన అకౌంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి 3 కోట్లను కూడా సీజ్ చేశారు. అయితే లాస్ట్ ఇయరే ఇంత గట్టిగా పోలీసులకి ఒక కౌంటర్ అటాక్, ఒక మెసేజ్ ఐబొమ్మలోనే ఇవ్వడం జరిగింది. 50 లక్షల మంది యూజర్ తాలూకు ఉన్నటువంటి డేటా నా దగ్గర ఉంది, మొత్తం అందరినీ కలిపి ముంచేస్తానని చెప్పేసి. అయితే ఇంత పగడ్బందీగా ఒక మెసేజ్ చేయడం తన ఎంత ధైర్యం ఉండాలి.